ఏమన్నా అవార్డు బోర్డు ఉంటే ఇయ్యాల్సింది పోయి ఏంది మాటలో అట్టగాలి పవన్ కళ్యాణ్ గారు మా పెద్దిరెడ్డి గారు ఏదో పెద్ద మంది చేసుకుని రాత్రి పగలు కష్టపడే కూలీలకి రాత్రి పూట బస చేసేదానికి ఒక పెద్ద బంగ్లా కట్టించారు. మీరు పొగడాల్సింది పోయి చాలా కప్పాల్సింది పోయి ఏమన్నా అవార్డు బోర్డు ఉంటే ఇయ్యాల్సింది పోయి ఏంది మాటలో మీరు అర్జెంట్ పెద్దిరెడ్డి గారి కదా క్షమాపణ చెప్పాలా. వాళ్ళ తనయుడు మిథురెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమంటే ఇలా పెద్ద స్వతంత్ర సమర యోధుడైపోయా లేకపోతే విప్లవకారుడినా లేకపోతే ప్రజా పోరాట యోధుడు కాబట్టి ఈయన చేసిన అక్రమాలని భూ కబ్జాలను మీరు బట్టపై చేసి ఆయన పరువు తీశారు కాబట్టి మీరు అర్జెంట్ గారి కంటే క్షమాపణ చెప్పాలా. చేసిందే లక్కరు పని మళ్ళీ దానికి క్షమాపణ కావాలంట. అసలు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పని చేసే కూలీలకి ఇంత విలువైన భవనం కట్టారంటే ఆ కూలీలు ఎంత విలువైన వాళ్ళు చేసే పని ఎంత విలువైంది, వాళ్ళు పండించిన పంట అమ్మితే ఎన్ని కోట్లు వస్తుందో అనేది నాకు అర్థం కావట్లా. దీంట్లో ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అడవిలో లీగల్ గా ఎంత ఏం పండించినా కానీ కోట్లు విలువ చేసే పంట ఏం పండిస్తారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. లేకపోతే ఇల్లీగల్ గా ఏమైనా పండించాలంటే ఒకటి ఎర్రచంద్రాయన కొట్టమ్మాలా, రెండోది గంజాయన పండించమ్మాలా. ఆ రెండు చేయడానికి మా నాయన శ్రీరామచంద్రుడు హరిచంద్రుడు అని వాళ్ళ కొడుకు మిత్రుడిగా చెప్తా ఉండా. ఇంక ఈయన ఏం చేసి ఏ పంట పండిస్తే కోట్లు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అయినా నాకు ఎందుకు వచ్చిందిలే ఏం పండిస్తున్నారో ఏం చేస్తున్నారో మా కళ్యాణ్ గారు చూసుకుంటారని. జై జనసేన జై